నమస్తే, వెల్కమ్ టు స్ట్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్ని పంటలకు మద్దతు ధర చట్టం చేయాలి. కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సమ్మె. టీమిండియాకు బిగ్ షాక్. మూడో టెస్ట్ నుంచి అశ్విన్ అర్ధాంతరంగా అవుట్. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలి. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ డిమాండ్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. దేవర రిలీజ్ డేట్ ప్రకటించిన మూవీ టీమ్. ఎన్ఆర్ఐతో వివాహానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి. వివాహాల్లో జరుగుతున్న మోసాలపై లా కమిషన్ ఆందోళన. ఎవరు ఎంత గింజుకున్నా జనసేన టీడీపీ ఓట్ షేర్ చీల్చలేరు. నాగబాబు కీలక వ్యాఖ్యలు. కేసీఆర్ బర్త్డే. కవిత స్పెషల్ ట్వీట్. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు. హైదరాబాద్ లో భారత్ కువైట్ ఫిఫా క్వాలిఫైయర్ మ్యాచ్. ఉచిత కరెంటు కావాలంటే ఆధార్ ఉండాల్సిందే. తెలంగాణ ఇంధన శాఖ గెజిట్. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం అన్ని పంటలకు మద్దతు ధర చట్టం చేయాలని దేశ వ్యాప్తంగా జరుగుతున్న పారిశ్రామిక సమ్మెలో భాగంగా రాజోల్ నియోజకవర్గ సమ్మె విజయవంతమైంది. కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన సమ్మెలో భాగంగా మలికిపురంలో సిపిఐ, ఏఐటియుసి, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘం, వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి సమ్మెను విజయవంతం చేశారు. అనంతరం గాంధీ బొమ్మల సెంటర్లో రాస్తారోకో నిర్వహించి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ టేకా ప్రభాకర్, సిపిఐ రాజోల్ నియోజకవర్గం కార్యదర్శి దేవ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో టీమిండియాకు గట్ షాక్ తగిలింది. కీలక బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ మ్యాచ్ నుంచి వైదొలిగారు. ఈ విషయాన్ని బీసీసీఐ ఎక్స్ వేదికగా వెల్లడించింది. కుటుంబంలో తలెత్తిన మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా టెస్ట్ జట్టు నుండి అశ్విన్ వైదొలిగాడు. ఇలాంటి సమయంలో బీసీసీఐతో పాటు టీమిండియా అశ్విన్ కు, అతని కుటుంబానికి పూర్తి మద్దతుగా నిలుస్తుంది. ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యానికే బీసీసీఐ తొలి ప్రాధాన్యతనిస్తుంది. ప్రస్తుత సమయంలో అశ్విన్, అతని కుటుంబ గోప్యతను గౌరవించాల్సిందిగా అభ్యర్థిస్తున్నామని బీసీసీఐ పేర్కొంది. ఏపీలో ఈ నెల 25 నిర్వహించనున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ పరీక్షకు బ్యాంక్ క్లరికల పరీక్ష అడ్డు రావడంతో అభ్యర్థులు సందిగ్ధంలో ఉన్నారన్నారు. ఇటీవల ఏర్పడిన ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ పరీక్ష తేదీ కూడా ఫిబ్రవరి 25నే కావడంతో చాలా మంది అభ్యర్థులు ఏదో ఒక పరీక్షను ఎంచుకునే దుస్థితి నెలకొందన్నారు. 6 ఏళ్ల తర్వాత వచ్చిన గ్రూప్ 2 నోటిఫికేషన్ కోసం ఎందరో ఎదురు చూస్తున్నారని, ఇక 2019 తర్వాత ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ రావడం మళ్లీ ఇప్పుడే అన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్ యంత్రాంగం పునరాలోచించి పరీక్ష తేదీ వాయిదా వేయాలని కోరారు. అభ్యర్థులకు వచ్చిన ఈ 2 అవకాశాలు ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలని జేడీ లక్ష్మీనారాయణ కోరారు. టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ సక్సెస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ చిత్రంపై ఉన్న హూప్స్ ను ఆకాశానికి ఎత్తేశాయి. దీంతో ఎప్పుడెప్పుడు ఈ చిత్రం విడుదలవుతుందా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు వేచి చూస్తున్నారు. ఫ్యాన్స్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమాను మొత్తం 2 పార్ట్లుగా తెరకెక్కిస్తుండగా దేవర పార్ట్ 1 అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లుగా ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించారు. దీంతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఆనందం మొదలైంది. రిలీజ్ డేట్ ప్రకటిస్తూ విడుదలైన పోస్టర్తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. భారత పౌరులు, ఎన్ఆర్ఐల మధ్య వివాహాల్లో జరుగుతున్న మోసాలపై లా కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని అరికట్టడానికి సమగ్ర చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. తప్పుడు హామీలు, అసత్య సమాచారం, జీవిత భాగస్వామి వదిలేయటం వంటి మోసాలను అరికట్టడానికి ఇటువంటి వివాహాలను తప్పనిసరిగా భారత్లోనే రిజిస్టర్ చేయాలని సిఫారసు చేసింది. ఇంకా అనేక కట్టుదిట్టమైన నిబంధనలతో కూడిన నివేదికను జస్టిస్ రుతురాజ్ అవస్థి నేతృత్వంలోని లా కమిషన్ కేంద్ర న్యాయశాఖకు శుక్రవారం సమర్పించింది. ఏపీలో ఎన్నికల వాతావరణం వాడివేడిగా మారుతుంది. నాయకుల వ్యాఖ్యలు మరింత పదునెక్కుతున్నాయి. ఈ క్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రేపటి ఎన్నికల్లో జనసేన టీడీపీ కేడర్ ఓట్ల బదిలీ తథ్యమని స్పష్టం చేశారు.
టీడీపీ అభ్యర్థులు నిలబడిన చోట జనసేన కార్యకర్తలు ఓట్లు వేయరని, జనసేన అభ్యర్థులు నిలబడిన చోట టీడీపీ సహకరించదని ప్రచారం జరుగుతుందని అన్నారు. రెండు పార్టీల శ్రేణులను అయోమయానికి గురి చేయడానికే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఎవరేమనుకున్నా, ఎవరు ఎంత గింజుకున్నా జనసేన టీడీపీ ఐక్య ఓట్ షేర్ను చేర్చలేరని స్పష్టం చేశారు. పొత్తు విజయాన్ని అడ్డుకోలేరని నాగబాబు ధీమా వ్యక్తం చేశారు. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బీఆర్ఎస్ చీఫ్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి నేడు 70వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. 1954 ఫిబ్రవరి 17న కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మించారు. కేంద్ర మంత్రిగా, టీఆర్ఎస్ వ్యవస్థాపకుడిగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా, 2 పర్యాయాల రాష్ట్రానికి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు నిర్వహించారు. కాగా కేసీఆర్ బర్త్డే సందర్భంగా ఎమ్మెల్సీ కవిత స్పెషల్ ట్వీట్ చేశారు. తెలంగాణకు నీ జననం ఓ వరం, విముక్తి కోసం వీరుడు ఉదయించిన తరుణం, ఉద్యమ ధీరుడు కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షని కామెంట్ చేశారు. ఈ ట్వీట్ కు కేసీఆర్ ఫోటోతో పాటు ఓ చక్కని కవిత ఉన్న ఫోటోను జత చేశారు. నన్ను నడిపించిన తొలి నేస్తం, నన్ను తీర్చిదిద్దిన తొలి గురువు, నా జీవితానికి తొలి హీరో, నా పోరాటానికి ఉద్యమ స్ఫూర్తి మీరే, గుండెల నిండా ప్రేమతో నాన్నకు జన్మదిన శుభాకాంక్షలను రాసి ఉన్న ఫోటో షేర్ చేశారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాత్రలపాడు వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఖమ్మం నుంచి విజయవాడ వెళ్తుండగా గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటనపై రైల్వే సిబ్బంది రియాక్ట్ అయ్యారు. సాంకేతిక లోపంతోనే గూడ్స్ రైలు పట్టాలు తప్పినట్లుగా వెల్లడించారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో విజయవాడ వెళ్లే మార్గంలో పలు రైలు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఫిఫా క్వాలిఫైర్ మ్యాచ్కు ఆతిథ్యమిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధం వ్యక్తం చేసింది. శుక్రవారం రాష్ట్ర శాసనసభలోని సీఎం కార్యాలయంలో అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య అధ్యక్షుడు కళ్యాణ్ చౌబేతో సమావేశం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు హామీ ఇచ్చారు. వచ్చే జూన్ 6వ తేదీన దేశంలో నిర్వహించాల్సిన భారత్ కువైట్ జట్ల మధ్య క్వాలిఫైర్ మ్యాచ్కు ఆతిథ్యమిచ్చేందుకు ఇతర రాష్ట్రాలు కూడా మొగ్గు చూపుతున్నాయని కళ్యాణ్ సింగ్ తెలిపారు. కాబట్టి ఈ విషయంలో తెలంగాణ వైఖరి స్పష్టం చేయాలని కోరారు. దీనిపై రేవంత్ స్పందిస్తూ ఆ ఫిఫా మ్యాచ్ నిర్వహణ ఏర్పాట్ల బాధ్యత మొత్తం తెలంగాణ సర్కార్ తీసుకుంటుందని చెప్పారు. మ్యాచ్ ను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఉచిత విద్యుత్ పథకం గృహజ్యోతి లబ్ధిదారులకు తప్పనిసరిగా ఆధార్ ధృవీకరణ చేయించుకోవాలని తెలంగాణ ఇంధన శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. బయోమెట్రిక్ విధానంలో ఈ ధృవీకరణ పూర్తి చేస్తేనే గృహజ్యోతి పథకంలో పేరు నమోదవుతారని పేర్కొంది. ఆధార్ ధృవీకరణ ప్రక్రియను డిస్కంలో చేపట్టాలని ఇంధన శాఖ తన ప్రకటనలో ఆదేశించింది. లబ్ధిదారులు తమ పేరు నమోదు చేసుకునేందుకు ఇంటి కరెంట్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉందో వారి ఆధార్ను సిబ్బందికి అందజేయాలని పేర్కొంది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. అన్ని పంటలకు మద్దతు ధర చట్టం చేయాలి. కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సమ్మె. టీమిండియాకు బిగ్ షాక్. 3వ టెస్ట్ నుంచి అశ్విన్ అర్ధాంతరంగా అవుట్. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలి. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ డిమాండ్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. దేవర రిలీజ్ డేట్ ప్రకటించిన మూవీ టీమ్. ఎన్ఆర్ఐతో వివాహానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి. వివాహాల్లో జరుగుతున్న మోసాలపై లా కమిషన్ ఆందోళన. ఎవరు ఎంత గింజుకున్నా జనసేన టీడీపీ ఓట్ షేర్ చీల్చలేరు. నాగబాబు కీలక వ్యాఖ్యలు. కేసీఆర్ బర్త్డే కవిత స్పెషల్ ట్వీట్. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు. హైదరాబాద్ లో భారత్ కువైట్ ఫిఫా క్వాలిఫైర్ మ్యాచ్. ఉచిత కరెంటు కావాలంటే ఆధార్ ఉండాల్సిందే. తెలంగాణ ఇంధన శాఖ గెజిట్. ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.